ప్రొడ్యూసర్‌లని కోర్టు అంటే అరెస్ట్ చేయొద్దు వాళ్ళని జస్ట్ విచారణ మాత్రం చేసుకోవచ్చని కూడా చెప్పింది. సో, ఇది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? కేసు దర్యాప్తు చేయొద్దండి. హ్మ్. దీనిలో అరెస్ట్ చేయొద్దు అని. సాంకేతిక అంశం ఏంటంటే 105 అండ్ 118 పెట్టారు. హ్మ్. 105 ఏంది? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. నేను ఇంతకు ముందు కూడా మాట్లాడినప్పుడు చెప్పాను. పూర్తిగా ఇప్పుడు ఒక నేరపూరితమైన ఉద్దేశం అనేది ప్రొడ్యూసర్‌కు గాని, లేకుంటే చిత్ర బృందానికి గాని, అదే విధంగా బౌన్సర్‌లకు గాని, లేకుంటే వేరే వాళ్ళ మీద ఎవరి మీద అయితే కేసు పెట్టిండ్రో ఫ్యాన్స్ అసోసియేషన్ గాని, ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు పరిచయం అనేది ఉండదు. ఇప్పుడు నేరపూరితమైన ఉద్దేశము అతని మృతికి నేను కారణమైతను అనే విషయాన్ని నిర్లక్ష్యపూరితంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరైతే నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి తెలిసి ఉండాలి. ఓకే. లేకుంటే ఒక కారణం ఉండాలి. ఆ కారణం లేదు అనే ఒకటే రీజన్‌తోన మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. హ్మ్. అదే చట్టము ఇప్పుడు వాట్ ఈస్ సాస్ ఫర్ గీస్ ఇస్ వాట్ ఈస్ ఆల్సో ఎ సాస్ ఫర్ గెండర్. అయితే ఇప్పుడు అల్లు అర్జున్‌కి ఏదైతే చట్టం వర్తిస్తదో మిగతా నేరస్తులు అంటే నేరారోపణ చేయబడ్డ వాళ్ళకు కూడా అదే చట్టం వర్తిస్తదనే కారణంతోని ఆ సూత్రాన్ని పాటించుకుంటూ వాళ్ళకు కూడా అరెస్ట్ చేయొద్దు అనే ఇంట్రీమ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. అయితే దీనిలో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినాక బలమైన కారణాలు ఉంటే వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు. ఓకే. అంటే ప్రతి కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసి కూర్చోబెట్టే అవసరం లేదు అనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కొన్ని కేసులలో వెల్లడించింది. ఆ సూత్రాన్ని పాటించుకుంటూ హైకోర్టు కూడా వాళ్లకు ఒక వెసులుబాటు అంటే మధ్యంతరంగా వాళ్ళు విచారణకు హాజరు కావాలి. విచారణ చేస్తారు పోలీసులు. విచారణ చేసి దానిలో అయితే నేను పెట్టిన కంప్లైంట్లో నేను పోలీస్ వాళ్ళ పాత్ర ఎంత ఉంది, ఇప్పుడు లాఠీ చార్జ్ అనేది బల ప్రయోగం అనేది ప్రతిసారి సరికాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా చట్టం కూడా చెప్తుంది. ప్రతి కాడ బల ప్రయోగం చేయొద్దు. అధికారం ఉంది కదా అని నేను బల ప్రయోగం చేస్తా అంటే చట్టాలు ఊకోవు, కోర్టులు ఊకోవు. అయితే ఈ బల ప్రయోగం సరైనదా కాదా అంటే నిజంగానే నియంత్రణ చేయడానికి చేసిందా, లేకుంటే ఈ బల ప్రయోగం ద్వారా ఈ మృతికి కారణమైనరా అనే దాని మీద సమగ్ర దర్యాప్తు చేయాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు నేను ఉత్తగా అల్లు అర్జున్ మీద లేకుంటే చిత్ర బృందం మీద లేకుంటే వేరే వాళ్ళ మీద మేము కేసు పెట్టి చేతులు దులుపుకుంటామంటే కాదు. దీనిలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అనవచ్చు, నేను వీక్షించడానికి పోయినప్పుడు నాకు ఎటువంటి అనుమతి అనేది అవసరం లేదు. ఆడ శాంతి భద్రతల పూర్తి బాధ్యత పోలీస్ వాళ్ళదే. అంటే కోర్టులో కూడా అదే విషయాన్ని చెప్పిండు. నేను వీక్షించనీకి పోనీకి నాకు ముందస్తు అనుమతి ఎందుకు? నేను ఒక సినిమాలో అంతర్భాగం, నేను హీరో ఆ సినిమాలో. ఆ సినిమా చూడడానికి నేను పోయినా, నా కుటుంబ సభ్యులతో పోయినా, నేను వాళ్ళతో పోయినా. అయితే శాంతి భద్రతలు భంగం వాటిల్లుతుంది, శాంతి భద్రత భంగం వాటిల్లుతుంది అనే విషయాన్ని గుర్తించినప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడో ఆపేయాలి, లేకుంటే రావద్దని చెప్పాలి. అట్లా చేయకుండా పోలీస్ వాళ్ళు ఏం చేశారు? లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్ కారణంగానే ఆమె మృతి చెందిందనే విషయాన్ని నేను నమ్మిన. ఓకే. ఆ విషయాన్ని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయాను. అంటే దాన్ని నియంత్రించే అవకాశం ఉన్నా కానీ నియంత్రించలేకపోయింది పోలీసు. ఎందుకు నియంత్రించలేకపోయింది? అదేవిధంగా పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ ఎందుకు చేసిండ్రు అనే విషయాన్ని కూడా, లాఠీ చార్జ్ ఆ విజువల్, ఆ దృశ్యంలో మనం చూస్తే గేట్లు బంద్ చేస్తే అయిపోతుండే. నువ్వు ఎందుకు రానిచ్చిన లోపలికి? శాంతి భద్రతలు లేకుంటే తొక్కిసలాట శాంతి భద్రతలు పక్కకు పెడితే తొక్కిసలాట జరుగుతుందని తెలిసినప్పుడు వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు. తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళు గేట్లు వేసేస్తే అయిపోతుండే. కానీ గేట్లు వేయకుండా గేట్లు తెరిచి ఎట్లయితే కార్లు లోపలికి వస్తున్నాయో ప్రజల మీద లాఠీ చార్జ్ చేశారు. అది తప్పు అనే విషయాన్ని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయాను. వాస్తవానికి వాళ్ళు ఇంకా అవసరమైతే ఇంకా కొంచెం ఫోర్స్ పిలుచుకునేది ఉండే, లేకుంటే మీరు గట్టిగా చెప్పేది ఉండే. లేదు వ్యవస్థ సరిపోదా? ఒక వ్యక్తిని ఆపడానికి మీకు ఒక
ఒక పౌరుడిని ఆపనీకి లేకుంటే సెలబ్రిటీ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను, ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నాయకులను లేకుంటే ఇంకా ఇంకా వేరే వాళ్ళను మీరు ఆపుతుండ్రు. వాళ్ళని నియంత్రణ చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి పోతున్నారు. మీకు పొద్దటి సంది తెలుసు. పొద్దటి సంది తెలిసినప్పుడు ఆడికి రానికి కారణం మీరే. వచ్చినప్పుడు అతను రానియకపోతే అయిపోతుండే. నువ్వు సినిమా చూడకు, ఇవాళ రాకు, ఏం మునిగిపోతుందా? స్కై విల్ నాట్, హెవెన్స్ విల్ నాట్ ఫాల్. మీరు రాకుండ్రి అని చెప్తే అయిపోతుండే. ఇప్పుడు అనవసరంగా దానిలో లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆ లాఠీ చార్జ్ కి అంటే ప్రజలు భయపడి ఎట్లా పడితే అట్లా ఉరికిండ్రు. మనం చూడొచ్చు, విజువల్స్ లో చూస్తున్నాం మనం. ఇప్పుడు మన సాంకేతికత అనేది అభివృద్ధి అంది. ఇప్పుడు మన ఫోన్లోనే కెమెరా ఉంటది, ఎవరైనా క్యాప్చర్ చేస్తారు, లేకుంటే ఫోటోలు తీస్తారు, లేకుంటే వీడియో తీస్తారు. ఇప్పుడు మనకు అంతా మొత్తం అందుబాటులో ఉన్న సాంకేతికత. ఇప్పుడు మనం విజువల్స్ లో సామాజిక మాధ్యమాలలో ప్లే అయినాయి, అదే విధంగా ఎన్నో టీవీ ఛానళ్ళలో ప్లే అయినాయి. దాంట్లో కనబడుతుంది, కళ్ళకు కనబడుతుంది. వాళ్ళేమో దాన్ని మనం ఇట్లా ఈడికెళ్ళి క్రౌడ్ వస్తుంది. నువ్వు దర్వాజాలు ఎందుకు తెరిచినావు? దర్వాజాలు తెరిచేది లేకుండే నువ్వు గీచ్మెన్ని మొత్తం ఆడ ఆపేసేది, దానికి ఒక చైన్ వేసి లాక్ చేసేది, చెప్పేది ఉండి, ఫోన్లో మాట్లాడేది ఉండే, అల్లు అర్జున్తో మాట్లాడింది, లేకుంటే వాళ్ళ మేనేజర్లతో కానీ చిత్ర బృందంతో మాట్లాడి, ఏందా ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, మీరు వెనుకకు వెళ్ళిపోండి, లేకుంటే ఇక్కడ ఉండకూరు, ఎందుకు వచ్చారు మీరు అనే విషయాన్ని అడగకుండా వాళ్ళని లోపలికి రాణిస్తున్నారు. ఒక దిక్కేమో అటు మీద పడుతున్న పబ్లిక్ మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, పోలీస్ వాళ్ళు చేసిన తప్పు ఇంకొకటి ఏంటంటే, ఆడ జమ అయినరు అంతమంది పబ్లిక్. జమ అయినప్పుడు మీరు వాళ్ళని డిస్పర్స్ చేయకుండా వాళ్ళని ఆడనే పెట్టిరు. అవతల పబ్లిక్ ఉన్నారు, యువతల పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు 1300, 1200 కెపాసిటీ థియేటర్ ఆటది. అంటే పక్కకి ఇంకో థియేటర్ ఉంది, ఒకటే కాంపౌండ్ లో థియేటర్ ఉంది. అయితే గేట్లు మొత్తం బంద్ చేసారు. గేట్లు మొత్తం బంద్ చేస్తే పబ్లిక్ ఏడుకురకాలే, కుల్ల మైదానం ఉంటూ రిక్కిపోతారు. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నా, లేకుంటే దక్క కొడుతున్నా, బౌన్సర్లు రానియకున్నా కానీ ఉరికిపోతారు. అయితే ఈడ అట్లా కాదు, మొత్తం గేట్లను బంద్ చేసి ఎట్లయితే వాళ్ళు ఎంటర్ అవుతుండ్రో, ఎంటర్ అయ్యే టైంలో ఇప్పిండ్రు, లాఠీ చార్జ్ చేసుకుంటూ వచ్చారు. లాఠీ చార్జ్ చేసుకుంటూ వస్తే ఇటు కాకుండా మొత్తం ఉన్న పబ్లిక్ మొత్తం అంతా వీళ్ళ మీద ఆళ్ళు పడి తొక్కిసలాట జరిగి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆమెదైతే ఏం తప్పు లేదు కదా. ఆమె ఏంది సినిమా చూడనీకి వచ్చింది, అల్లు అర్జున్ చూడనీకి రాలే ఆమె. లేకుంటే వాళ్ళ కొడుకు కూడా పిల్లాడు పాపం సినిమా చూస్తానే దిల్సుఖ్నగర్కి వెళ్ళి తీసుకొచ్చి దిల్సుఖ్నగర్కి వచ్చారు. దిల్సుఖ్నగర్కి వెళ్ళి వస్తే ఆమెది ఇంత కూడా తప్పులేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంత కూడా తప్పులేదు. వాళ్ళు టికెట్ కొనుక్కొని బెనిఫిట్ షో అంటే ఈవెన్ బెనిఫిట్ కి ఈ బెనిఫిట్ షో అంటే ఓ పాపం వికలాంగులకో, లేకుంటే గరీబోన్కో, లేకుంటే ఏదన్నా సోషల్లీ డిప్రైవ్డ్ పర్సన్స్ కో ఏమైనా చేద్దాము, కొద్ది శాతం వాళ్ళకి దీనిలో నుండి వచ్చిన రెవెన్యూ అంటే ఎట్లా అంటే, దీనిలో ఎట్లా అయిపోతుంది అంటే 10 రోజులలోనే నేను పెట్టిన పైసలు మొత్తం 100 రెట్లు రావాలి, 200 రెట్లు రావాలి. ఇంతకు ముందు సినిమాలు ఒక 100 డేస్ ఆడుతుండే సినిమాలు, 200 రోజులు ఆడుతుండే షోలేగి, లేదా అప్పుడు పాత సినిమా. అదే అప్పుడు మెల్లగా ఒక 100 రోజులు ఆడినాక అరే కలెక్షన్ మస్తు ప్రాఫిట్ వచ్చింది, చాలా కలెక్షన్ వచ్చింది అన్న టైప్లో ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు, వారం 10 రోజులలో 200 కోట్లు రావాలి, 300 కోట్లు రావాలి, లేక టికెట్లు రేట్లు ఎక్కువ పెట్టి అమ్మాలి. ఆ టికెట్లు రేట్లు ఎక్కువ పెట్టి అమ్మినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి? అది అర్థమవుతుంది. ప్రభుత్వాలు అనుమతి ఇవ్వద్దు. ఇప్పుడు ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి, ఆడ కంటెంట్ చేయగలుగుతామా, చేయలేమా అంత క్రౌడ్ని. ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా, పోయేటోళ్ళకి ఇబ్బంది, వచ్చేటోళ్ళకి ఇబ్బంది, రవాణా వ్యవస్థ ఇబ్బంది నిలిచిపోతుంది, ట్రాఫిక్ జామ్లు అవుతాయి. ఇట్లాంటి కారణాలు ఎన్నో కారణాలు చూపెట్టి ఆపొచ్చు. అట్లా ఆపకుండా వాళ్ళకి ఇవ్వడం అనేది పూర్తి శాతం తప్పు. అది నేనైతే ఈ విషయాన్ని కూడా మా జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి